ఈరోజు హైదరాబాద్ సిటీలో హౌస్ పర్చేజ్ చేయటం అంటే మనకున్న ఆప్షన్ ఓన్లీ హై రైజ్ టవర్స్. ఫ్లోర్ విషయాన్ని పక్కకు పెట్టి ఫ్లోర్ ప్లాన్ అని పక్కకు పెట్టి ఎమ్యూనిటీస్నే షోకేస్ చేస్తా క్లయింట్స్ని తప్పుదారి పట్టిస్తూ ఉన్నారు. బెటర్ ప్రాజెక్ట్లో ఏ ప్రైస్ ఉందో హై డెన్సిటీ ప్రాజెక్ట్లో కూడా అవే ప్రైజెస్ ఉన్నాయి. హలో అండి, దిస్ ఇస్ రవి ప్రకాష్ అండ్ యువర్ రియల్ ఎస్టేట్ కౌన్సిలర్ అండ్ యు ఆర్ వాచింగ్ 3TV రియల్ ఎస్టేట్. ఈరోజు హైదరాబాద్ సిటీలో హౌస్ పర్చేజ్ చేయటం అంటే మనకున్న ఆప్షన్ ఓన్లీ హై రైజ్ టవర్స్ అండి. ఎస్, స్టాండ్ అలోన్ బిల్డింగ్స్ కూడా ఉన్నాయి, కానీ బెటర్ ఆప్షన్ లేకపోతే ఉన్న ఆప్షన్స్లో మేజర్ పార్ట్ హై రైజ్ టవర్స్. సో హై రైజ్ టవర్స్ అంటే ఇప్పుడు వెస్ట్ పార్ట్కి వస్తే కోకాపేట కావచ్చు, గచ్చిబౌలి, మాదాపూర్, హైటెక్ సిటీ, ఈ ప్రాంతం అంతా చాలా కాస్ట్లియర్ అయిపోయింది, చాలా కంజెస్టెడ్ అయిపోయింది. సో సెకండ్ ఆప్షన్ పీపుల్ ఆర్ మూవింగ్ టువర్డ్స్ మియాపూర్, కేపీహెచ్బి, చందానగర్, బౌరంపేట్ ఇలా మూవ్ అవుతూ ఉన్నారు, టువర్డ్స్ గండి మైసమ్మ, దుండిగల్ కూడా. సో ఒక్క విషయంలో అయితే చాలా కేర్ తీసుకోవాలండి. మీరు మియాపూర్ నుంచి బౌరంపేట వరకు పర్చేజ్ చేసేటప్పుడు మీరు పర్చేజ్ చేయాలనుకుంటే అట్లీస్ట్ ఒక 5 to 10 ప్రాజెక్ట్స్ అయితే విజిట్ చేయండి. దీనికి రీజన్ ఏంటంటే ఇక్కడ నేను ప్రాజెక్ట్ నేమ్స్ అయితే రివీల్ చేయలేను, దట్స్ నాట్ ద రైట్ వే. కానీ ఆ మియాపూర్ రోడ్లో ఇనీషియల్గా వచ్చే ప్రాజెక్ట్స్లో ఒకే ప్లేస్లో 4-5 ప్రాజెక్ట్స్ ఉంటాయి. 4-5 ప్రాజెక్ట్స్లో మీరు గమనిస్తే బెటర్ ప్రాజెక్ట్, బెటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, బెటర్ ఓపెన్ స్పేస్ ఉన్న ప్రాజెక్ట్లో ఏదైతే ప్రైస్ ఉంటుందో ఈ టవర్స్ కన్నా ఎక్కువ ఫ్లోర్స్ అంటే 40 ఫ్లోర్స్, ఈ టవర్లో 30 ఫ్లోర్స్ ఉంటే వాళ్ళు 40 ఫ్లోర్సో 45 ఫ్లోర్సో ఉంటుంది. లెవెల్ ఆఫ్ కన్స్ట్రక్షన్, క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఈ వెంచర్లోనే బెటర్గా ఉంటుంది. కానీ ప్రైస్ విషయానికి వచ్చేపాటికి ఆ ప్రాజెక్టు సేమ్, ఈ ప్రాజెక్టు సేమ్. దీనికి రీజన్ ఏంటనేది వీ డోంట్ నో. 30 ఫ్లోర్స్ కన్స్ట్రక్ట్ చేస్తూ ఉన్నారు అంటే లో డెన్సిటీ ప్రాజెక్ట్. ఇంకొక ప్రాజెక్ట్ వచ్చి 42 ఫ్లోర్స్ సంథింగ్ ఏదో ఉంది, హై డెన్సిటీ ప్రాజెక్ట్. సో జనరల్లీ మన ప్రిఫరెన్స్ లో డెన్సిటీ ప్రాజెక్ట్కే ఉంటుంది. కానీ ప్రైస్ వచ్చేంతవరకు హై డెన్సిటీ ప్రాజెక్ట్లో ఒకే ప్రైస్ ఉంది, లో డెన్సిటీ ప్రాజెక్ట్లో ఒకే ప్రైస్ ఉంది. అలాగే ఎమ్యూనిటీస్ విషయానికి వస్తే, ఓపెన్ స్పేస్ విషయానికి వస్తే ఈ హై డెన్సిటీ ప్రాజెక్ట్ ఈ లో డెన్సిటీ ప్రాజెక్ట్తో ఎక్కడా కాంపిటీట్ కాలేదు. అలాగే బిల్డర్ని తీసుకున్నా కూడా ఈ లో డెన్సిటీ ప్రాజెక్ట్ యొక్క బిల్డర్ లాస్ట్ 30 ఇయర్స్ నుంచి ట్రస్టెడ్ బిల్డర్ ఇన్ హైదరాబాద్. క్వాలిటీకి వాళ్ళు మారిపోయారు. అలాగే వాళ్ళంతటా వాళ్ళే FSI క్యాప్ పెట్టుకున్నారు. అంటే వాళ్ళు హై డెన్సిటీ ప్రాజెక్ట్ చేయరు, ఓన్లీ లో డెన్సిటీ ప్రాజెక్ట్సే చేస్తారు. బెటర్ క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్, బెటర్ ఎమ్యూనిటీస్, లార్జర్ ఓపెన్ స్పేస్ అండ్ బెటర్ బిల్డర్. అలాగే గవర్నమెంట్ బ్యాక్స్ అప్రూవల్ పొందిన ప్రాజెక్ట్లో ఒకే ప్రైజు. అలాగే కంజెషన్ ఉన్న కన్స్ట్రక్షన్లో యావరేజ్ క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్, అలాగే హై డెన్సిటీ పాపులేషన్ ఉన్న ప్రాజెక్ట్లో కూడా సేమ్ కాస్ట్. సో మీరు త్వరపడి ఈ హై డెన్సిటీ ప్రాజెక్ట్లో పర్చేజ్ చేస్తే ఈ బెటర్ ప్రాజెక్ట్స్ని మీరు లూజ్ అవుతారు. లో డెన్సిటీ ప్రాజెక్ట్లో పీస్ ఆఫ్ లైఫ్ ఉంటుంది. అలాగే ఓపెన్ స్పేస్ చాలా ఎక్కువ ఉంటుంది. అలాగే గవర్నమెంట్ అప్రూవల్ పొందిన ప్రాజెక్ట్స్ ఇది. అంటే రెండు కూడా గవర్నమెంట్ అప్రూవల్ పొందిన ప్రాజెక్ట్సే, కానీ ఇవి గవర్నమెంట్ బ్యాంక్స్ అప్రూవల్ చేసిన ప్రాజెక్ట్స్. సో బెటర్ లైఫ్ ఈ ప్రాజెక్ట్లో ఉంటుంది. ప్రైస్ విషయానికి వచ్చేపాటికి రెండు సేమ్ ఉన్నాయి. సో మీరు కనుక ఫ్లాట్ పర్చేజ్ చేయాలనుకుంటే డెఫినెట్గా 5-10 సూపర్ స్ట్రక్చర్స్ అయితే విజిట్ చేయండి. బెటర్ ప్రాజెక్ట్లో ఏ ప్రైస్ ఉందో హై డెన్సిటీ ప్రాజెక్ట్లో కూడా అవే ప్రైజెస్ ఉన్నాయి. ఎమ్యూనిటీస్ పేరుతో, నేను మళ్ళీ చెప్తున్నాను, ఎమ్యూనిటీస్ పేరుతో కోర్ విషయాన్ని పక్కకు పెట్టి ఫ్లోర్ ప్లాన్ అని పక్కకు పెట్టి ఎమ్యూనిటీస్నే షోకేస్ చేస్తా క్లయింట్స్ని తప్పుదారి పట్టిస్తూ ఉన్నారు. ఇది దృష్టిలో పెట్టుకోండి. సో బెటర్ ప్రాజెక్ట్ ఏదనేది సెలెక్ట్ చేసుకోండి. లో డెన్సిటీ ప్రాజెక్ట్ని
సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే మీకు సేమ్ ప్రైస్ హై డెన్సిటీ ప్రాజెక్ట్లో ఉంది, సేమ్ ప్రైస్ లో డెన్సిటీ ప్రాజెక్ట్లో ఉంది. అలాంటప్పుడు బెటర్ గో విత్ లో డెన్సిటీ ప్రాజెక్ట్. బెటర్ బిల్డర్, బెటర్ కన్స్ట్రక్షన్ క్వాలిటీ, బెటర్ ఎమ్యూనిటీస్, లార్జర్ ఓపెన్ స్పేస్, అలాగే ఎంట్రీ ఎగ్జిట్, డిఫరెంట్ ఎంట్రీ ఎగ్జిట్స్ ఉంటాయి. ఈ ప్రాజెక్ట్లో వచ్చేప్పుడు హై డెన్సిటీ ప్రాజెక్ట్స్లో ఉండే ప్రాబ్లం ఏంటంటే మల్టిపుల్ ఎంట్రీ ఎగ్జిట్స్ ఉండవు, ఎందుకంటే అప్పటికే కంజెస్టెడ్ అది. సో దే కాంట్ ప్రొవైడ్. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకోండి. ఇంకా క్లియర్గా చెప్పాలంటే మీరు ఫస్ట్ ఫ్లోర్ ప్లాన్ చూసుకోండి. హై రైజ్లో పర్చేజ్ చేసేటప్పుడు ఫ్లోర్ ప్లాన్ చూసుకోండి. ఫ్లోర్ ప్లాన్తో సాటిస్ఫై అయిన తర్వాతే థింక్ ఆఫ్ ఎమ్యూనిటీస్ అండి. ఇక్కడ జరుగుతున్న మిస్టేక్ ఏంటంటే ప్రాజెక్టులో అడుగు పెట్టడమే క్లబ్ హౌస్ ఎక్కడుంది, స్విమ్మింగ్ పూల్ ఎక్కడుంది, ఎమ్యూనిటీస్ ఏంటనేదే చూస్తున్నారు. ఈ ఫ్లోర్ ప్లాన్ టోటల్గా పక్కకి వెళ్ళిపోతుంది. ఇంకా మీకు క్లియర్గా చెప్పాలంటే ఫ్లోర్ ప్లాన్ అనేది హీరో అండి, ఎమ్యూనిటీస్ అనేది ఐటమ్. ఇది దృష్టిలో పెట్టుకోండి. ఇది కూడా నా స్టేట్మెంట్ కాదు, నా కవిత్వం కాదు, బిగ్గెస్ట్ బిల్డర్ ఆఫ్ హైదరాబాద్ చెప్పింది. సో అగైన్ నేను ఏదో మాట్లాడానని అనుకోవద్దు. బిగ్గెస్ట్ బిల్డర్ ఆఫ్ హైదరాబాద్ లేటెస్ట్ టెక్నాలజీస్ అడాప్ట్ చేస్తూ మంచి ప్రాజెక్ట్స్ హైదరాబాద్ ప్రజలకి అందిస్తున్న బిల్డర్ చెప్పిన స్టేట్మెంట్ ఇది. సో థింక్ ఆఫ్ ఫ్లోర్ ప్లాన్ అంటే థింక్ ఆఫ్ ఓపెన్ స్పేస్, నాట్ ఎమ్యూనిటీస్. క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూల్ ఇవి కాదు. అట్లా అని చెప్పి క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూల్ ఇంపార్టెంట్ కాదా అంటే ఇంపార్టెంటే. ఎప్పుడు ఆఫ్టర్ ఫ్లోర్ ప్లాన్ చెక్ చేసుకున్న తర్వాత మనం క్లబ్ హౌస్ గురించి, మిగతా విషయాల గురించి ఆలోచించాలి. మల్టిపుల్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్స్ కూడా చాలా ఇంపార్టెంట్. లేకపోతే మీరు ఆఫీస్ నుంచి హౌస్కి రీచ్ అయిన తర్వాత మీ ఫ్లాట్కి చేరుకోవటానికే హాఫ్ అన్ అవర్ టైం పడుతుంది. మీరు కార్ పార్క్ చేసి మీ ఫ్లాట్కి రీచ్ అవ్వడానికి హాఫ్ అన్ అవర్ 45 minutes పడుతుంది. మీరు అప్పటికే 2 hours ట్రావెల్ చేసి ఉంటారు. ఇక్కడ మీ కార్ పార్క్ చేయడానికి అగైన్ హాఫ్ అన్ అవర్ 45 minutes. సో హై రైజ్ టవర్ అంటే ఎవ్రీథింగ్ క్రేజీ కాదండి, చాలా మైక్రో థింగ్స్ కూడా చూసుకొని పర్చేజ్ చేసుకోవాలి. లేదంటే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. సో దట్స్ మై అడ్వైజ్ అండి. ఎనీవే థ్యాంక్ యూ అండి. హ్యావ్ ఎ గ్రేట్ డే.